డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ ఎటువంటి తప్పులు చేయకూడదు ఈ పాయింట్స్ కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. మెయిన్గా కొత్త ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట. మెయిన్గా మీకు స్క్రీన్ మీద ఒక వెబ్సైట్ అయితే చూపిస్తాం కదా, అదే వెబ్సైట్ లింక్ అన్నమాట. మీకు వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మన పేరు అయితే ఎంటర్ చేయండి. సేమ్ మన 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా మన పేరు అయితే ఉంటుందో అదే పేరు అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే మన ఫోన్ నెంబర్ కూడా మీరైతే ఎంటర్ చేయండి అన్నమాట. అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఉంది కదా, సో మీరు వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇన్ కేస్ దానికి కూడా ఓటీపీస్ అయితే వస్తాయితే ఉంటాయి, మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా వస్తాయితే ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి. అండ్ అలాగే మీకంటూ ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోండి. ఈ పాస్వర్డే మనకి చాలా యూజ్ అవుద్దన్నమాట. ఎందుకంటే మన డాక్యుమెంట్స్ వెరిఫై అయినాయా కాలేదా చెక్ చేసుకోవడానికి ఇవే మనం ఎంటర్ చేయాలి కాబట్టి ఒక మంచి పాస్వర్డ్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చుంటారో అదే పక్కన అయితే ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి కింద జనరేట్ ఓటీపీ అయితే ఉంది కదా, మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చుంటారో దానికైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. కింద జనరేట్ ఓటీపీ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా కింద కాలం అయితే ఉంటుంది అన్నమాట, ఓటీపీ అనే సెక్షన్. సో మనకు వచ్చిన ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి అన్నమాట. సబ్మిట్ అని కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మన రిజిస్ట్రేషన్ ఐడి అని వస్తుంది అన్నమాట. సో మెయిన్గా దీని అయితే ఒక ఫోటో కాపీ అయితే తీసుకోండి, లేదంటే ఒక దగ్గర ఫోటో అయినా పిక్చర్ క్యాప్చర్ అయితే చేసుకోండి, ఒక దగ్గర అయినా దాచుకోండి అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, మనకి పాస్వర్డ్ చాలా చాలా ఇంపార్టెంటు. మనకి డాక్యుమెంట్స్ వెరిఫై అయినాయి కాలేదా ఇవే మనకి చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ పక్కన ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. క్లిక్ హియర్ టు లాగిన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనకి ఈ విధంగా డైరెక్ట్ ఇందాక చూపించిన వెబ్సైట్కి అయితే వెళ్ళిపోద్ది అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత పైన ఇక్కడ లాగిన్ అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను. పైన లాగిన్ అయితే ఉంది కదా, ఇక్కడ లాక్ సింబల్ది, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే కొట్టండి అన్నమాట. ఇందాక చెప్పాను కదా యూజర్ ఐడి చాలా ఇంపార్టెంట్, పాస్వర్డ్ మీరు ఇచ్చిన జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే కావాలని, ఆ రెండు ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మనకి లాగిన్ అయితే కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్ అనే కాలంలో అక్కడ డాష్బోర్డ్ పక్కన సర్వీసెస్ అయితే ఉంటుంది అన్నమాట. లాగిన్ అయిన తర్వాత అక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఉంటుంది ఒక్కొక్క కాలం, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడి నుంచి 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒకటి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత పేమెంట్ చేయాలి, తర్వాత లోకల్ నాన్ లోకల్ ఏ అయితే ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇలా 4 స్టెప్స్ అయితే సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్ బై స్టెప్ చెప్తాను. మెయిన్గా ఫస్ట్ స్టెప్ వచ్చిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, అండ్ అలాగే క్యాస్ట్. సో ఈ డీటెయిల్స్ క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్కమ్ ఎంత, అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఫిజికల్లీ డిజేబిలిటీ వాళ్ళు అదైతే పెట్టండి. అదైతే ఎస్ అంటే ఎస్, లేదంటే నో. మైనారిటీ ఎస్ అంటే ఎస్, లేదంటే నో అంటే నో. అండ్ అలాగే మనకి ఈ విధంగా సిటిజన్షిప్ ఇవన్నీ ఆప్షన్ అయితే ఉంటాయన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంత, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ నెలలో పాస్ అయ్యారు, ఇలా ఇవ్వండి. తర్వాత ఇంటర్లో మీ బోర్డు ఏంటి, పాస్ టైప్ అంటే ఒక సింగిల్ కాంప్లిమెంటరీ ఎలా అయితే ఉంటుంది అన్నమాట. సింగిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారని అర్థం. ఈ విధంగా ఎంటర్ చేయండి. మనకి ఈ విధంగా ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ నెలలో పాస్ అయ్యారు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అలాగే మనకి టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఈ విధంగా డేటా అయితే ఉంటుంది అన్నమాట. తర్వాత కింద రెసిడెంట్ అడ్రస్ అయితే ఉంది కదా, సో మీకు వర్కింగ్లో ఉన్న అడ్రస్ కరెక్ట్ అయితే ఇవ్వండి అన్నమాట. అది కూడా చాలామంది తప్పు అడ్రస్ అయితే ఇస్తూ ఉంటారు, అందుకు చెప్తున్నాను. మెయిన్గా మీరు అప్లై చేసేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా చాలామంది ఇది ఫోన్లో అయితే అప్లై చేద్దాం అనుకుంటారు. ఫోన్లో అప్లై చేయకుండా మనకి ముఖ్యంగా ఈ అయితే ఉంటాయి కదా, ల్యాప్టాప్ కానీ బయట నెట్ షాప్స్ కానీ, దాని నుంచి అయితే అప్లై అయితే చేయండి అన్నమాట. మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది, అందుకే చెప్తున్నాను. సో మెయిన్గా తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంది కదా కింద, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి
పేమెంట్ డీటెయిల్స్ ఇందాక మనకి ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. పేమెంట్ వచ్చేసరికి మనకి క్యాస్ట్ ప్రకారంగా ఎంత పేమెంట్ ఉంటుందని నిన్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా వీడియోలో చెప్పాను. సో అంత పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మెయిన్గా దాని డీటెయిల్స్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అన్నమాట. అండ్ అలాగే మీరు డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్, వాటి నుంచి అయితే పేమెంట్ అయితే చేయండి. తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది రిసిప్ట్ సంబంధించి. దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలన్నమాట. కన్ఫామ్గా తీసుకోవాల్సి ఉంటుంది ఒక స్క్రీన్ షాట్. తర్వాత కంటిన్యూ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి పేమెంట్ అయిన తర్వాత మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనం ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారు కదా, మనం 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడ చదివాము, ఏ స్టేట్లో చదివాము, ఏ డిస్ట్రిక్ట్లో చదివాము, ఏ స్కూల్లో చదివాము, అది ఇన్స్టిట్యూట్ పేరు, సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే కిందకు వచ్చిన తర్వాత మీ రీజన్ ఏంటి, ఏయూ రీజన్నా, ఎస్వి రీజన్నా, లేదంటే హైదరాబాద్ వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యారా అంటే ఎస్ అంటే ఎస్ పెట్టండి, లో అంటే నో అయితే పెట్టండి అన్నమాట. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. నాన్ లోకల్ విద్యార్థులు ఉంటారు, వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే నాన్ లోకల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ప్రాసెస్ అయితే చేసుకోండి అన్నమాట. ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. నాన్ లోకల్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్గా మనం ఇక్కడ లాస్ట్ స్టెప్కి అయితే వచ్చాం. ఇక్కడ క్యాండిడేట్ ఫోటోని ఏం చెప్పానంటే జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అది కూడా విద్యార్థి పేరు, ఫోటో కింద ఆ ఫోటో ఎప్పుడు క్యాప్చర్ చేశారు ఆ డేట్ కూడా ఉండాలని చెప్పాను. సో అది కూడా ఉండేలా పెట్టుకోండి. తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ స్టడీ సర్టిఫికేటు, 10th ఇంటర్ మార్క్స్ మెమో, అండ్ అలాగే ఇంటర్ టీసీ, మనకి క్యాస్ట్ సర్టిఫికేటు, పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అప్లోడ్ అయితే చేసేయండి అన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ డాక్యుమెంట్స్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. అది లేదు ఒకసారి మొత్తం అప్లికేషన్ వెరిఫై చేసుకోవాలి, చెక్ చేసుకోవాలనుకుంటే పక్కన ప్రీవ్యూ అప్లికేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేస్తే మనకి అప్లికేషన్ ఈ విధంగా మనం ఒకసారి చూసుకుంటాం అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఇలా అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇలా అయిన తర్వాత ఆర్ యూ వాంట్ టు సబ్మిట్ ది అప్లికేషన్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే అని కొడితే మనకి అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం వెబ్సైట్ బయటకు వచ్చిన తర్వాత అదే సర్వీసెస్ కాలంలో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఉంది కదా, ఇలా అయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిందని అర్థం. అండ్ అలాగే ఒకసారి కిందకి వస్తే నో యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, అది వచ్చిన తర్వాత పేమెంట్ స్టేటస్ పక్కన సక్సెస్ అని ఉంటే మీ పేమెంట్ అయితే సక్సెస్ అయితే అయిందని అర్థం. అండ్ అలాగే ప్రింట్ ప్రొఫెషనల్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి మీ అప్లికేషన్ కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. నాన్ లోకల్ వాళ్ళకి ముందు కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. అంతే, మిగతా అంతా సేమ్ చిన్న చిన్న ప్రాసెస్ అయితే ఉంటాయి. మీరు అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి డాక్యుమెంట్ కూడా పైనుంచి కింద వరకు విజిబుల్ అయ్యేలాగా, అంటే కనిపించేలాగా 4 పక్కల దాంట్లో అక్షరాలు కూడా క్లియర్గా అప్లోడ్ చేయండి. చాలామంది అది తెలుసో తెలియకో తప్పులు చేస్తూ అయితే ఉంటారన్నమాట. సో మీరు అటువంటి తప్పులు అయితే చేయకుండా క్లియర్ కట్గా అయితే అప్లోడ్ అయితే చేసేయండి అన్నమాట. మళ్ళీ మీకు ఇబ్బంది అయితే ఉండదు, అందుకు చెప్తున్నాను. సో ఇలా చేస్తే మీరు అందరూ సరిపోతుంది. ఇంకా మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.